బంధువులు వచ్చినప్పుడు కోడలు చేసిన తింగరి పనులకు జగదాంబ తల పట్టుకుంది. కోడళ్ళు ముగ్గురిని పిలిచి ఇలా అన్నది. మీరు ముగ్గురు ఏ పని చేసినా కలిసికట్టుగా చెయ్యండి. ఇంటికి వచ్చిన అతిథులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి. వారు ఏమడిగినా లేదనకుండా చెయ్యండి అని కోడళ్ళకి చెప్పింది. వాళ్ళ ముగ్గురు సరే అని తలలో ఆడించారు. కాసేపటికి రాత్రి భోజనం ఏర్పాటు చేయడానికి ముగ్గురు కోడళ్ళు వంటగదికి వెళ్ళి, ఇప్పటి నుంచి మన ముగ్గురం ఏ పని చేసినా కలిసి చేద్దాం అని అనుకున్నారు. వంటలు చేయడం మొదలుపెట్టారు. అత్త చెప్పిన మాటలను ఈ తింగరి కోడళ్ళు తింగరగా ఆలోచించి 2 చెంచాలు వేయవలసిన కూరలో ఒక్కొక్కరు 2 చెంచాల చొప్పున 6 చెంచాలు వేశారు. కూరలో వేయవలసిన ఉప్పు, మసాలా మిగతా మొత్తం ముగ్గురు ఎక్కువగా వేశారు. రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. బాగా ఆకలి మీదున్న జగదాంబ కోడళ్ళు వడ్డించిన అన్నాన్ని నోట్లో పెట్టుకున్న జగదాంబకు ఫీజులు ఎగిరిపోయాయి. చెవులలో వేడి పొగలొచ్చాయి. అలాగే నీరుకుపోయిన జగదాంబని పరందామయ్య ఏమైందని కదిలించాడు. వెంటనే జగదాంబ కారం కారమని ఇల్లంతా పరుగులు తీసింది. దాన్ని చూసిన మిగతా వాళ్ళు అన్నం తినకపోవడం వల్ల ఏమైందో ఏమో అని వెంటనే లేచి నిల్చున్నారు. ఏమైందమ్మా, మీ అత్త ముద్ద నోట్లో పెట్టుకోగానే పరుగులు తీస్తుంది అని పరందామయ్య కోడళ్ళని అడిగాడు. చిన్న కోడలు అమాయకంగా, ఏమీ లేదు మామయ్య, అత్తయ్య ఏ పని చేసినా ముగ్గురిని సమానంగా చెయ్యమని చెప్పింది. అందుకని ముగ్గురం కలిసి కూరలో ఉప్పు కారాలు వేశాము అని అన్నది. ఆ మాటలు విన్న పరందామయ్య అవాక్కయ్యాడు. కొడుకులు నోరెళ్ళబెట్టారు. గబగబా పెద్ద కొడుకు వంటింట్లోకి వెళ్ళి పంచదార తీసుకువచ్చి తల్లి నోట్లో వేశాడు. చిన్న కొడుకు మంచినీరు తాపించి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇదంతా కోడళ్ళు అత్తమ్మ మేము చెప్పినట్టు చేశాము కదా అని అనుకుంటూ అమాయకంగా చూస్తూ నిలబడ్డారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పరందామయ్య, జగదాంబ వారి ముగ్గురు కొడుకులు చుట్టాల పెళ్లికి పక్కూరికి వెళ్ళారు. వాళ్ళు రావటానికి ఆలస్యమవుతుందని చెప్పి వెళ్ళారు. రాత్రి 10 గంటల సమయంలో వంటగదిలో ఏదో చప్పుడు వినిపించింది. ఏంటి ఆ చప్పుడు అని ముగ్గురు కోడళ్ళు వంటగదికి వచ్చారు. ఆ రూములో ఒక దొంగ గిన్నెల్లో ఏదో వెతుకుతూ కనిపించాడు. పెద్ద కోడలు ఎవరు నువ్వు అని అడిగింది. వారిని చూసిన దొంగ భయపడిపోయాడు. తర్వాత నిదానంగా ఆ దొంగ వణుకుతున్న గొంతుతో చిన్నగా, ఆకలిగా ఉండి ఏమన్నా దొరికితే తిందామని వచ్చానమ్మా అని భయపడుతూ అన్నాడు. అంతలో పెద్ద కోడలితో రెండో కోడలు, అక్క, అత్తమ్మ మన ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాద చేయమని చెప్పింది కదా. ఇంతలో చిన్న కోడలు, అవునక్క, ఇతనికి మంచి మర్యాదలు చేస్తే అత్తమ్మ మనల్ని మెచ్చుకుంటుంది అని అన్నది. ఈ మాటలు విన్న దొంగకి వీళ్ళ తింగరతనం తెలిసింది. వీళ్ళని ఎలాగైనా మాయ చేయాలని బాధపడుతున్నట్లుగా నటిస్తాడు. కోడళ్ళ ముగ్గురికి మాయమాటలు చెప్తాడు. దొంగ మాటలు విన్న కోడళ్ళు ముగ్గురు చాలా బాధపడి తనకు కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ముగ్గురు కలిసి బీరువాలో ఉన్న డబ్బులు, నగలను ఇచ్చి పంపిస్తారు. అబ్బా, మనం చేసిన పనికి అత్తమ్మ మనల్ని ఎంతగానో మెచ్చుకుంటుందని తెగ మురిసిపోతారు. కాసేపటికి పెళ్లికి వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసిన కోడళ్ళు గబగబా అత్త దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ, ఈరోజు మేము చేసిన పనిని చెప్తే మీరు చాలా మెచ్చుకుంటారు అని వారు చెబుతుండగా, అత్త, ఆగండే, పెళ్ళికి వెళ్ళి వచ్చి చాలా చిరాకుగా ఉంది, ఈ నగలు తీసి వస్తాను అని లోపలికి వెళుతుంది. బీరువా తీసిన జగదాంబకి అది ఖాళీగా కనిపించడంతో లబోదిబోమని కోడళ్ళని పిలుస్తుంది. డబ్బులు, నగలు ఏవని అడుగుతుంది. దానికి రెండవ కోడలు, మన ఇంటికి అతిథి వచ్చాడటమ్మా, మీరే కదా ఎవరొచ్చినా మర్యాదలు బాగా చెయ్యమన్నారు, అందుకని భోజనం పెట్టి అతను బాగా ఇబ్బందుల్లో ఉన్నాడని అతనికి పంపించాము. అతిథికి ఇవ్వడమేంటే, ఎవరా అతిథి అని జగదాంబ అడుగుతుంది. దానితో కోడళ్ళు జరిగిందంతా చెబుతారు. వాళ్ళు చెప్పింది విన్న జగదాంబ
ఒక్కసారిగా కుప్పకూలిలా బోదిబోమని మొత్తుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.